కూకట్పల్లిలో సంగీత నగర్‌లో మొన్న 18న మండే జరిగిన సహస్ర హత్య కుదిపేసింది తెలుగు రాష్ట్రాల్ని. అవును. ప్రధానంగా ఏందంటే పోలీసులు దీంట్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ముందుగా ఎవరు చంపుంటారనే దానికి మామూలుగా అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజి, తర్వాత ఫోను కాల్సు, ఆ తర్వాత ఫోన్ టవర్స్ ఈ 3 ద్వారా జనరల్‌గా వాళ్ళు పట్టుకుంటుంటారు. కానీ ఇక్కడేందంటే ఈ 3 కూడా పనిచేయలేదు. సీసీటీవీలు లేవక్కడ. ఆ బిల్డింగ్‌లో అస్సలు లేవు. పక్కన ఉన్నవి కూడా 2 పని చేయలేదు. ఒకే ఒక సీసీటీవీ పనిచేస్తుంది. అది లాంగ్‌లో ఉంది. దాంట్లో ఏమీ లేదు. సో, దాంతో వాళ్ళేం చేశారంటే ముందుగా ఆ బిల్డింగ్‌లో ఉన్నవాళ్ళని అనుమానించారు. సంజయ్ అనే ఒక ఒరిస్సా అబ్బాయి అక్కడే ఉన్నాడు. తాయెత్తు కట్టుకోవడం, హ్మ్. అప్పుడే బట్టలు ఉతకడం ఇవన్నీ అతని మీద అనుమానాలు క్రియేట్ చేశాయి. అట్లాగే ఓనర్ కొడుకున్నాడు. కొడుకుని కూడా అనుమానించారు. హ్మ్. సో, అట్లాగే తల్లిదండ్రులను కూడా అనుమానించారు. తండ్రిని ముఖ్యంగా ఫస్ట్ అనుమానించారు. తర్వాత తల్లిని కూడా అనుమానించారు. ఏమన్నా పరువు హత్య కేసా ఇది అని హ్మ్. ఈ యాంగిల్‌లో చేశారు. ఆహ్, అయితే వాళ్ళకి ఈ అబ్బాయి మీద అనుమానం రాలేదు. ఈ అబ్బాయి గురించి ఎవరు చెప్పలేదు. హ్మ్. తల్లిదండ్రులు కూడా ఈ అబ్బాయి గురించి చెప్పలేదు. అవును. ఎందుకంటే ఈ అబ్బాయి పక్కింట్లో ఉంటాడు. హ్మ్. ఫస్ట్ వీళ్ళ కాన్సంట్రేషన్ అంతా ఆ బిల్డింగ్‌లోనే. హ్మ్. ఎందుకంటే ఈ దగ్గరున్న కెమెరాలో ఆ టైంలో అంటే 9:30 నుంచి 10:30 లోపల ఈ అమ్మాయి చనిపోయిందనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. హ్మ్. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మొత్తం 20 కత్తిపోట్లున్నాయి. 15 కత్తిపోట్లు గొంతులో, 5 కత్తిపోట్లు కడుపులో ఉన్నాయి. బ్లడ్ కారి చనిపోయింది ఆ అమ్మాయి అనేది ప్రధానంగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వచ్చింది. ఓకే. చిన్న కత్తితో పొడిచారనేది కూడా వచ్చింది. హ్మ్. ఫస్ట్‌లో నిజానికి ఫస్ట్‌లో వీళ్ళు అమ్మ, నాన్న దొంగతనం వల్లే ఈ అమ్మాయి చనిపోయిందని కూడా చెప్పారు. మనం కూడా చెప్పుకున్నాం ఆ రోజు. హ్మ్. కానీ మళ్ళీ అది పక్కకెళ్ళింది. పక్కకెళ్ళి మోటివ్ వచ్చి ఒకటి చేతబడి మోటివ్ అని, 2 ఈ అమ్మాయిని ఎవరైనా రేప్ చేయడానికొచ్చి ఈ అమ్మాయి ప్రతిఘటిస్తే చంపుండొచ్చు. ఎందుకంటే హ్మ్. చంపిన పద్ధతి క్రూయల్‌గా ఉంది కాబట్టి వీళ్ళు ఈ యాంగిల్‌లోనే ఎక్కువ ఆలోచించారు. హ్మ్. అంత ఘోరంగా చంపడం అంటే హ్మ్. ఒకటి కక్ష ఉండాలి. ఈ హ్మ్. ఫ్యామిలీకి ఎవరికైనా గొడవలుండి పెద్దవాళ్ళ మీద గొడవల్లో చిన్న పిల్లల్ని హ్మ్. బలి చేయడం అనేది జరుగుతుంది అవును. క్రైమ్‌లో. అవును. కాబట్టి పోలీసులు జనరల్‌గా ఈ యాంగిల్‌లోనే ఆలోచించారు. హ్మ్. అయితే దాదాపు 300 మందిని పోలీసులు విచారించారు ఆ! దీనికి సంబంధించి. హ్మ్. ఆ తర్వాత వాళ్ళు గమనించిందేంటంటే, ఈ బిల్డింగ్‌కి పక్కనున్న బిల్డింగ్‌కి మధ్య గ్యాప్ తక్కువుంది. ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్‌లోకి వచ్చేయొచ్చు అనే హ్మ్. విషయం వాళ్ళకి అర్థమైనాక, హ్మ్. ఆ బిల్డింగ్‌లో పోయి విచారించారు. ఓకే. ఆ బిల్డింగ్‌లో మామూలుగా ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న బిల్డింగ్‌లో 1+2 ఉంటాయి హ్మ్. ఫ్లోర్సు. ఓకే. ఇది పెంట్ హౌస్‌లో ఉంటారు ఈ ఫ్యామిలీ. హ్మ్. వీళ్ళ నాన్న కృష్ణ, అమ్మ రేణుక, హ్మ్. పాప సహస్ర, సహస్ర. వాళ్ళ తమ్ముడు ఓకే. 7 ఏళ్ల తమ్ముడు. హ్మ్. వీళ్ళు ఈ పెంట్ హౌస్‌లో ఉంటారు. పక్క హ్మ్. బిల్డింగ్‌లో 5 ఫ్లోర్‌లున్నాయి. హ్మ్. ఫోర్త్ ఫ్లోర్‌లో ఒక ఇంజినీర్ కుర్రాడు, సాఫ్ట్‌వేర్ కుర్రాడు ఉంటాడు. హ్మ్. అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాడు. హ్మ్. అతని మీద డౌటొచ్చింది వీళ్ళకి. హ్మ్. ఎందుకంటే అతను సింగిల్‌గా ఉన్నాడు. హ్మ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ టైంలో అక్కడే ఉన్నాడు. హ్మ్. పక్కనే ఇదుంది. కాబట్టి అతనేమన్నా చేశాడా అని డౌటొచ్చింది. వాళ్ళ ఇంట్లో గూడా చెక్ చేశారు. హ్మ్. అప్పుడు అతన్ని అడిగారు. ఆహ్, నీకేమన్నా చూసావా? కేకలేమన్నా వినిపిచ్చాయా? ఇవన్నీ అడిగితే అతను హ్మ్. నేను అవేం చూడలేదు గానీ, ఒక కుర్రవాడు మాత్రం హ్మ్. మెట్లెక్కి ఇట్లా పైకెళ్తున్నప్పుడు కొంత నాకు డౌట్ అనిపిచ్చింది. ఏదో అతను టెన్షన్ పడుతున్నట్టు అనిపిచ్చింది. "ఏమైంది చిన్నా?" అని నేను అడిగాను గూడా. హ్మ్. "ఏం లేదు, ఏం లేదు" అని ఎళ్ళాడు. కాసేపు ఎళ్ళాడు గానీ పైకెళ్ళలేదు. అతను పైనుంటాడు ఆ హ్మ్. పిల్లవాడు. హ్మ్. ఏది 10థ్ అబ్బాయి. ఆ! బాబు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, అవును. ఈ అక్యూజ్డ్ 5థ్ ఫ్లోర్‌లో ఉంటాడు. హ్మ్. సో, అక్కడే ఉన్నాడు. నాకు కొంత అనుమానంగా అనిపిచ్చింది. హ్మ్. తర్వాత ఇది హత్య జరిగిన తర్వాత నాకు ఈ అబ్బాయి మీద అనుమానం వచ్చింది హ్మ్. అనేది అతను పోలీసులకి ఫస్ట్ డేనే ఫస్ట్ చెప్పాడు యాక్చువల్‌గా. అవునండి. కానీ పోలీసులు పట్టించుకోలే. పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే అతను చిన్న పిల్లవాడు, హ్మ్. 10థ్ క్లాస్ చదువుతున్నాడు. హ్మ్. పిల్లవాడిని చూస్తే వాడు బక్క సన్నగా వాడు గూడా అమాయకంగా హ్మ్. వాడు గూడా కొన్ని వివరాలు నాకు వినిపిచ్చింది. హ్మ్. డాడీ అని అరుపులు వినిపించినాయనేది గూడా వాడు గూడా చెప్పాడు ఫస్టే ఆ! పోలీసులకి. ఆ! సో, వాడి వాలకం వాడిని చూస్తే వాడు హంతకుడు ఇంత ఘోరంగా చంపుతాడని పోలీసులకు కూడా హ్మ్. నమ్మలేదు. వాళ్ళంతా ఈ యాంగిల్‌లో ఉన్నారు. ఎవరు ఈ సంజయ్ అనే హ్మ్. అతను ఈ ఈ యాంగిల్‌లోనే ఉన్నారు తప్ప, ఈ హ్మ్. పిల్లవాడి మీద వాళ్ళకి అనుమానం రాలేదు. హ్మ్. సో, ఈ పైగా కెమెరాలు లేవు. హ్మ్. ఎక్కడ ఈ అబ్బాయి చెప్పడమే హ్మ్. సాఫ్ట్‌వేర్ అబ్బాయి. మామూలుగా ఆ పిల్లోడిని అడిగితే ఏం లేదు మెట్లెక్కడం వల్ల నాకు గసగా ఉన్నింది. అందుకని హ్మ్. నే అడిగారు అనేది వాడు చెప్పాడు. హ్మ్. నాకు కూడా స్కూల్ లీవు అని చెప్పాడు వాడు. మామూలుగా వాడు రెగ్యులర్‌గా ఇతని ద్వారానే మెట్లు పైకెళ్తాడు అనుకుంటా. హ్మ్.
ఈ వీళ్ళ ఇంటి ముందు నుంచే మెట్లెక్కుతాడు ఆ కుర్రాడు. అవును. కాబట్టి పోలీసులకు కూడా బిగినింగ్‌లో అనుమానం రాలేదు. హ్మ్. కానీ ఈ సాఫ్ట్‌వేర్ అతనికి మాత్రం అనుమానం పెరిగింది బాగా. హ్మ్. ఎందుకంటే ఇంకెవరూ లేరంటూ వీళ్ళు అంటున్నారు. ఆ అబ్బాయికి తెలుసు పక్కన సంజయ్ వీళ్ళంతా తెలుసు. వాళ్ళు చేసే అవకాశం లేదు. వీడు అదే టైంలో హ్మ్. వీడు అనుమానం అనేది ఈ అబ్బాయిలో రిజిస్టర్ అయిపోయింది. హ్మ్. అంటే మనకి గట్ ఫీలింగ్ కొన్ని ఉంటాయి కదా! అవును. సంథింగ్ ఈజ్ రాంగ్ వీడెప్పుడు ఇలా లేడు. ఆ! అనేది ఎంతైనా గూడా వాడు ఎంత ప్లాన్‌గా చేసినా చేసినా గూడా ఒక టెన్షన్ ఉంది. హత్య చేసి రావడం అనేది మనకు తెలియకనే ఒక టెన్షన్ మన టెన్షన్ బాడీ చేస్తది. లాంగ్వేజ్ అవును. మారిపోతుంది. అవును. మామూలుగా మనం ఎవరితోన్నా గొడవ అయ్యి కొత్త కోపమొస్తేనే మన బాడీ లాంగ్వేజ్‌ని మారుతుంది. హ్మ్. ఇంకా ఎవరన్నా కొట్టామంటే మొత్తం ఇంకా మనం హ్మ్. తెలిసిపోతుంది. ఎవరికి చూసినా ఏదో హ్మ్. సంథింగ్ హ్యాపెండ్ అని తెలిసిపోతుంది. ఇంకా హ్మ్. ఈ వీడు అంత క్రూయల్‌గా అమ్మాయిని చంపడం. ఫస్ట్ గొంతు పిసికి చంపాడు. దాని తర్వాత డౌటొచ్చి ఈ అమ్మాయి మళ్ళీ బతుకుతుందేమో అనుకోని కత్తితో పొడిచి అన్ని పోట్లు పొడిచాడంటే వాడికి ఖచ్చితంగా ఆ భయము, హ్మ్. ఒక టెన్షను ఇవన్నీ కూడా అబ్బాయిలో ఉంటది. ఉంటాయి. అవును. అది ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గట్ ఫీలింగ్ ఏందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ థిస్ గై హ్మ్. అనేది ఆ అబ్బాయికి ఏర్పడింది. హ్మ్. దాంతో అతను మళ్ళీ పోలీసులకి